దేవుడికి మేము కలిగిన దాకా దేవుడు చూపిస్తున్న గొప్ప కృపను బట్టి ఎందుకు దేవుడు మన జీవితాలకి ఆలస్యమైన దానిని ఇంకా ఆలస్యంగా సమకూర్చకుండా ఎందుకు ఆపుతుండు అని మనకి ఎంత వేదన అయిపోతుంది కదా, మనం బాధపడిపోతాం. కానీ దేవుడు ఏమంటాడో తెలుసా? యెషయా 30:18 కావున మీ అందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలెనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారందరూ ఆలస్యంలో ధన్యతను పొందుకుంటున్నాం, ఆలస్యంలో ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం, ఆలస్యంలో మన జీవితానికి సరిపోయే సామర్థ్యతను పొందుకుంటున్నాం, ఆలస్యంలో దేవుని ఒక ఉన్నత స్థాయిని మనం పొందుకుంటున్నాం, ఆయన దగ్గర నిలబడబోతున్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. సిహోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవు ఏమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నేను కర్ణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చే దేవుని కలిగి ఉన్నాం మనం. దేవునికి స్తోత్రం. మాట వినగానే కన్నీళ్ళన్నీ ఎవరు చూడట్లే, నేను ఏడుస్తున్నా, ఎవరు చూడట్లే, నేను బాధపడుతున్నా, ఎవరు చూడట్లే, అసలు నాకు ఎవరు లేరు కదా, నేను అనాథని కదా అనుకుంటే ఆయన అంటుంది, నీ కన్నీళ్ళు తెలుసు, నీ ప్రార్థన తెలుసు, నువ్వు కూర్చోవడం తెలుసు, లేవడం తెలుసు, పడుకోవడం తెలుసు, నీ మాట తెలుసు, నీ తీరుతనలు తెలుసు, నీ ప్రవర్తన తెలుసు, ప్రతిది కూడా నాకు తెలుసు. నా దగ్గర లిస్ట్ ఉంది. కాబట్టి నువ్వు ఆలస్యంలో వేచి ఉండు. నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపాన్ని నువ్వు చూడబోతున్నావు. కాబట్టి నీవికి ఏమాత్రము జనమ కన్నీళ్లు విడవద్దు. ఎందుకు తెలుసా? ప్రతి దానికి సమయము సమకూర్చబడ్డది. నీకు కావలసిన ప్రతి దాన్ని నేను సిద్ధపరిచేసిన, నీకోసం నేను సిద్ధపరచేదాన్నట ఎవ్వరు కూడా ముట్టలేదు. ఎందుకో తెలుసా? యెషయా 26:3 ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నువ్వు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుతూ, ఏలైనా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు కాబట్టి నిరీక్షణతో నిలబడతాడు, నిరీక్షణతో ఉంటాడు. నిరీక్షణతో నడవడానికి గొప్ప ఆధిక్యత. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఆయన ఉన్నత స్థల నివాసులను ఎత్తైన దుర్గములను దిగగొట్టును. ఆయన వాని పడగొట్టును, నేలకు దానిని పడగొట్టును. ఆయన ధూళిలో దాన్ని కలిపి ఉన్నాడు. ప్రతి సమస్య, బాధ, వేదన, ఇబ్బంది అన్నీ కూడా ధూళితో కలిసిపోతే మనం ఎత్తుకోగలుగుతామా? ఏమీ ఎత్తుకోలేము. మన ప్రతి పరిస్థితి ఎంత బాధకరమైందైనా కూడా ధూళితో సమానంగా దులిపివేయబడుతుందట. ఈ ప్రతి జీవితానికి ఒక ఆలస్యంలో నుంచి దేవుడు కరుణ, దేవుడి దయ, దేవుడి ప్రేమ నీ పట్ల విస్తరింపజేయడానికి దేవుడు అనుకూలత దయచేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసానికి స్తోత్రం. గొప్పది అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసిన తండ్రి, నీ బిడ్డలని దీవించి ఆశీర్వదించి దయచి నీ కృపా విశ్వాసతలో నిలకడగా నిలబడి సామర్థ్యతనిచ్చి హెచ్చించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.